అరే స్నేహ, ఏంటి ఇవాళ అంత డల్‌గా ఉన్నావు? ఏమైంది? ఓ, నువ్వా? ఏం లేదులే అదే. ఏంటి ఏది లేదంటున్నావు? అంటే నాకు చెప్పడం నీకు ఇష్టం లేదా? సర్లే. అరే అలా కాదబ్బా. సరే ఉండు, చెప్తాను. నాకు ఒక విషయం చెప్పు. నేను రోజు నీతోనే వస్తున్నా, నీతోనే చదువుతున్నా, నీతోనే క్లాసులకి అటెండ్ అయ్యి బాగా చదువుతున్నా, చెప్పాలంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నా. అయినా సరే నీలాగా కాదు కదా, నాకు బోర్డర్ మార్క్స్ కూడా మాక్ టెస్ట్‌లో రావట్లేదు. అసల ఇలాగే చదివితే నేను ఇంజినీరింగ్ అవ్వగలనా? అసలు ఇంజినీర్ అవ్వగలనా? అదే నా డల్‌నెస్‌కి రీజన్. ఓహ్! అదా! మాకు ఐ మీన్ నాకు మంచిగా వస్తున్నాయంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే నాకు ప్యాషన్ ఉంది ఆ ఇంజినీర్ మీద. అందుకే నేను అంత బాగా స్కోర్ చేయగలుగుతున్నాను. అంత ఇంట్రెస్ట్‌తో చదువుతున్నాను. అందుకే నాకు అంత మార్క్స్ వస్తున్నాయి. నీకేమొచ్చు ఆ ఇంజినీర్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే నువ్వు ఇంజినీర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు ఒకసారి విషయం చెప్పు? అరే! అలా అంటావేంటబ్బా! ఇప్పుడెప్పుడు చూసినా ఇంజినీరింగ్ అనేది ట్రెండింగ్ కదా! అందుకే నేను ఇంజినీర్ అవ్వాలనుకున్నాను. అంతేకాదు మన పక్కింటి సత్యవతి అక్క లేదు, ఆ అక్కకి గూగుల్‌లో మంచి ప్యాకేజ్‌తో జాబ్ వచ్చిందంట. ఆ అక్కని కలడానికి చాలా మంది వస్తూ ఉంటున్నారు. అంతేకాదు మా రిలేటివ్స్ కూడా అక్కని చూడ్డానికొచ్చారు. ఆ విషయం తెలుసా? మీ రిలేటివ్స్ ఆ అక్కని కలడానికి వచ్చారా? ఎందుకు? గూగుల్‌లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే రికమెండ్ చేస్తానని చెప్పిందా ఏంటి ఆ అక్క? అరే! అలా కాదబ్బా! అంటే ఆ అక్కకి అంటే ఎలా చదివింది? ఎలా చదివితే మంచి మార్క్స్ వచ్చాయి? అనే విషయం అన్నీ కనుక్కుంటున్నారు. అంతేకాదు ఆ అక్కలాగా అవ్వాలి. అందుకే నేను కూడా ఇంజినీరే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆ అక్కతో గాని, నాతో గాని కంపారిజన్ చేసుకోవడం మానేసి నీకేది ఇంట్రెస్టో అది ఫోకస్ చేయొచ్చు కదా! అయినా నీకు ఇంట్రెస్ట్ అయింది లాయర్ కదా! నువ్వు లాయర్ కదా అవ్వాలనుకున్నావు ఎప్పటినుంచో. ఎప్పటినుంచో ఏంటి స్టార్టింగ్‌లో కూడా చెప్పావు లాయర్ అవ్వాలి. ఇప్పుడేంటి సడెన్‌గా ఇంజినీరింగ్? నిజమే. కానీ సత్యవతి అక్కకి ఎలా వచ్చిందో నాకు అలాగే రావాలి. అందుకే. అంతేకాకుండా సత్యవతి అక్క మా తల్లి ఇంకా ఆపు. మొదలు పెడితే చాలు. సత్యవతి అక్కకి జాబు, గూగుల్, మంచి కంపెనీ ఏంటి నువ్వు అసలు వాగేది? సరే. నేను చెప్పేది శ్రద్ధగా విను. నేను ఒక కథ చెప్తాను నీకు. ఆ కథ విన్న తర్వాత కూడా నీ డెసిషన్ ఇంజినీరే అవ్వాలి అనుకుంటే ఇంకా నీ కర్మ. ఓకేనా? ఏంటి కథ చెప్తావా? సరే వింటాను. ఆ కథ నాకు హెల్ప్ అవుతదా? నా డెసిషన్స్‌కు మార్చుకోవడానికైనా, నా డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోవడానికైనా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కదా! ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఎందుకంటే నువ్వు కంపారిజన్ చేసుకుంటున్నావు కదా! అందుకే. ఖచ్చితంగా ఈ కథ నీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? సరే మై డియర్ చూసారు కదా మై డియర్ వ్యూవర్స్, స్నేహ ఎలాగ ఆలోచిస్తుందో. తనకేమొచ్చో లాయర్ అవ్వాలని ఉండేది. ఇప్పుడేమొచ్చు ఆళ్ళెవరో మంచి జాబ్ వచ్చిందని తను ఇంజినీర్ అవ్వాలనుకుంటుంది. అసలు చెప్పాలంటే కంపారిజేషన్ చేసుకుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందో మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సంతోషి జీమ టు ర్యాంక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం ఇతరులతో కంపారిజేషన్ చేసుకొని ఎన్నో సార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే వాళ్ళకి అలా వచ్చాయి, వీళ్ళకి ఇలా వచ్చాయి, వాళ్ళలాగా మనం తెచ్చుకోవాలని ఎన్నో సార్లు కంపారిజేషన్ చేసుకుంటున్నాం కూడా. సో అందుకని ఒక చిన్న కథ ద్వారాగా కంపారిజేషన్ చేసుకుంటే ఏమవుతుందో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతదని నేను ఆశిస్తున్నాను. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఏం పెడదాం? ఏదో పేరెందుకు? ఇందాక మన స్నేహ ఉంది కదా! తన పేరే పెడదాం. సో తన పేరు స్నేహ. సో తను ఎప్పుడూ డాన్సర్ అవ్వాలనేది చాలా కల అనమాట. ఖచ్చితంగా డాన్సర్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేది తన చిన్నప్పటి నుంచి కోరిక. కానీ పెరుగుతూ ఉంటుండగా పక్క వాళ్ళు చూసి, ఎదుటి వాళ్ళు చూసి తనేమవ్వాలనుకుందంటే ఒక ఇంజినీరో, ఒక టీచరో అవ్వాలనుకుంది. స్టడీస్ మీదే ఫోకస్ చేయాలనుకుంది. డాన్సింగ్ వదిలేయాలనుకుని డాన్సింగ్ గూడా వదిలేసింది. కానీ తనకా డాన్సర్ అవ్వాలనే ఉండేది. ఇప్పుడు కానీ సడెన్‌గా డెసిషన్ చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? తన చదువు బుర్రకెక్కట్లేదు. అసలు ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు. అసలా తన ఫ్రెండ్స్‌తో పోటీ ఎలా పడాలో కూడా అర్థం కావట్లేదు. తన ఫ్రెండ్స్‌తో కంపారిజేషన్ చేసుకొని చివరికి తను చాలా సాడ్‌గా ఫీల్ అయ్యి, చాలా ఎప్పుడు చూసినా అదొకలా ఉండడం కట్ చేసింది. అయితే ఇలా రోజు గడుస్తూ ఉండగా
వాళ్ళ ఇంటికి ఒక రోజు వాళ్ళ నానమ్మ వచ్చింది. సో వాళ్ళ నానమ్మ వచ్చి రాగానే స్నేహకి వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం. సో స్నేహ వెంటనే నానమ్మని రిసీవ్ చేసుకొని, నానమ్మ ఎలా ఉన్నావు ఏంటి అవన్నీ అడిగింది. బాగానే ఉన్నానని చెప్పిన తర్వాత అలా టైం గడుస్తూ కొద్దీ స్నేహ మాటల్లో అలాగే స్నేహ ప్రవర్తనలో నానమ్మకి ఏదో తేడా కొట్టింది. ఎందుకు అదొకలా ఉంటుందని అర్థమైంది. వెంటనే స్నేహని నానమ్మ అడిగింది, ఏమైంది ఎందుకు అలా ఉంటున్నావు అని. అప్పుడు స్నేహ చెప్పింది, నానమ్మ నేను ఎంత చదవాలనుకున్నా నేను చదవలేకపోతున్నాను. అసలు నాకెందుకు ఇలా అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ చూడు ఎంత మంచిగా మార్క్స్ తెచ్చుకుంటున్నారు. అయినా సరే నేను తెచ్చుకోలేకపోతున్నాను అని అనగా, అప్పుడు కానీ నాన్నమ్మకి తెలుసు స్నేహ మంచి డాన్సర్. అంతేకాకుండా తనకి ఇంట్రెస్టింగ్ డాన్స్‌లో ఉంది. సో, అందుకని స్నేహని నాన్నమ్మ చెప్పింది. ఏమనంటే, "స్నేహ నువ్వు డాన్సర్ కదా అవ్వాలనుకున్నావు. ఇప్పుడేంటి ఇప్పుడు స్టడీస్ అంటున్నావు" అనంటే, అప్పుడు స్నేహ అన్నది, "లేదు నానమ్మ నా ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారు కదా! నేను అదే తోవలో ఎళ్ళాలనుకుంటున్నా. నేను అలాగే తెచ్చుకోవాలనుకున్నాను నానమ్మ" అనంటే, అప్పుడు నానమ్మ చెప్పింది, "సరే ఈరోజు సాయంత్రం 5 గంటలకి మనం అడవిలోకి ఎళ్దాం. ఆ అడవిలో అలా మాట్లాడుకుంటూ నీ క్వెషన్స్‌కి ఆన్సర్ కూడా దొరుకుతుంది. సరేనా?" అంటే స్నేహ ఖచ్చితంగా అని చెప్పింది. అలాగా ఈవినింగ్ అయ్యేసరికి ఇద్దరు గూడా అలా కలుస్తూ వెళ్తూ ఉండగా ఒక నది దగ్గర ఆగారు. ఆ నది ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉందనమాట. సో, అయితే ఆ ఎదురుగా 2 చెట్లున్నాయి. ఒకటేంటంటే మ్యాంగో ట్రీ, ఇంకొకటి కోకోనట్ ట్రీ. మామిడి చెట్టు, అలాగే కొబ్బరి చెట్టు. సో, ఈ 2 చెట్లు చూసి నానమ్మ కూర్చొని స్నేహతో ఇలా అన్నది. "స్నేహ అక్కడ 2 చెట్లు కనిపిస్తున్నాయి కదా! ఒకటి మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు కదా! ఆటిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది" అని. అప్పుడు స్నేహ అన్నది, "వాటిని చూస్తే నాకేమనిపిస్తుంది, మామిడి చెట్టుని చూస్తే ఆ మామిడి పళ్ళు ఎంత తియ్యగుంటాయో, అందుకే వాటిని కోసుకోవాలనిపిస్తుంది. అలాగే బాగా దాహం వేస్తుంది. మంచిగా కొబ్బరి నీళ్ళు తాగాలనుంది. అదే అనిపిస్తుందని" చెప్పింది. అప్పుడు నానమ్మ అన్నది, "అయితే స్నేహ ఒకవేళ కొబ్బరి చెట్టు మామిడి చెట్టుతోని, మామిడి చెట్టు కొబ్బరి చెట్టుతో పోల్చుకొని, కొబ్బరి చెట్టు ఇలా అనుకుందంట, ఏమంటే నేను ఎందుకు ఆ మామిడి చెట్టులాగా మంచి ఫలాలనివ్వలేకపోతున్నాను. అంత మంచి ఫ్రూట్స్ ఇచ్చి చాలా మందికి ఆకలి గూడా తీర్చుతుంది. చాలా మంది మెచ్చుకుంటారు గూడా మామిడి పళ్ళు ఎంత తియ్యగా ఉన్నాయని. అలాగే మామిడి చెట్టు కూడా ఇలా అనుకుంటుందంట. ఆ కొబ్బరి చెట్టు చూడు మంచి నీళ్ళిస్తుంది. మంచిగా దాహాలు గూడా తీరుస్తుంది. అంత మంచి చెట్టుని నేనెందుకు అవ్వలేకపోయాను. అయినా నేను దానిలా ఎందుకు ఉండలేకపోయానని కంపారిజేషన్ చేసుకొని అది చాలా బాధపడేవంట. అయితే ఒకరోజు తెలిసిందేంటంటే ఎవరికున్న కెపాసిటీ వాళ్ళకే ఉంటుందనేసి ఆ 2 కంపారిజేషన్ చేసుకోవడం మానేసింది అని చెప్పింది. అయితే అయినా సరే స్నేహకి అర్థం కాలేదు. అప్పుడు నానమ్మ చెప్పింది, "ఇప్పుడు వాటితో అవి కంపారిజేషన్ చేసుకుంటే కొబ్బరి చెట్టు మంచి నీళ్ళివ్వలేదు. అలాగే మామిడి చెట్టు మంచి ఫలాల్ని ఇవ్వలేదు. కాబట్టి వేటితో ఏవి కంపారిజేషన్ చేసుకోకుండా వాటికి అవే ఏదైతే తనలో ఉన్న టాలెంట్‌ని తీసుకొచ్చింది కాబట్టే మామిడి చెట్టు అంత మంచి ఫ్రూట్స్‌ని, కొబ్బరి చెట్టు అంత మంచి ఇది ఇస్తుంది" అనేసి అప్పుడు నానమ్మ చెప్పగానే అప్పుడు స్నేహకి రియలైజేషన్ కలిగింది. ఏమంటే యెస్, మనం ఇంకోరితో కంపారిజేషన్ చేసుకోకూడదు. మనమేంటో మనకు తెలుసు. సో, మన టాలెంట్ ఏంటో గూడా మనకు తెలుసు. సో, ఆ టాలెంట్ విషయంలో ఎళ్ళాలి గానీ, ఇతరులు ఏది చేస్తున్నారో అదే చేసుకుంటూ కూర్చుంటానని అనకూడదు అని స్నేహ రియలైజేషన్ అయ్యి, అప్పటినుంచి అలానే స్టడీస్‌ని వదిలిపెట్టలేదు. స్టడీస్‌తో కంట ఎక్కువ తను డాన్స్ మీద ఫోకస్ చేసింది. డాన్స్ మీద ఫోకస్ చేసింది. ఇప్పుడు తనొక మంచి డాన్సర్ అయ్యింది. సో, అయితే ఒకరోజు ఒక ఇంటర్వ్యూయర్ తనకొక ప్రశ్న అడిగాడు. "మీరు ఇంత మంచి డాన్సర్ ఎలా అయ్యారు?" అని అడగ్గా అప్పుడు స్నేహ ఒకటే చెప్పింది. "నేను ఎప్పుడు గూడా ఒక సందర్భం తర్వాత వేరే వాళ్ళతో పోల్చుకోలేదు. నన్ను నేను కంపారిజేషన్ చేసుకోలేదు. నాలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్‌ని బయటకి తీశాను. కాబట్టే నేను ఇంత మంచి డాన్సర్‌ని అయ్యాను" అని స్నేహ బదులిచ్చింది. సో, మై డియర్ వ్యూవర్స్, అర్థమైంది కదా ఈ కథ. అంటే ఎప్పుడు గూడా మనలో ఉన్న టాలెంట్ అలాగే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో అదే చేయాలి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. సో, స్నేహ ఇప్పటికైనా అర్థమయిందా? చాలా బాగా అర్థమయింది. సో, అయితే నేనింకా ఇంజినీర్ మీద ఫోకస్ చేయను. ఖచ్చితంగా లాయర్ అయిపోతా. అప్పుడు మంచిగా కేసులు సాల్వ్ చేస్తా. నేను ఖచ్చితంగా వాదించి
నా కేసుని గెలిపించేలా అంత మంచి లాయర్ అవుతా. ఆహా! నీతో వాదించాలంటే చాలా కష్టం. ఇప్పుడే ఎవరు వాదించలేరు. ఇంక నువ్వు లాయర్ అయితే ఇంకేం వాదిస్తావు? ఏంటి? ఏమంటున్నావు? చెప్పు. ఏం లేదు. నేను రేపు పొద్దున ఇంజినీర్ అయిన తర్వాత నా దాంట్లో ఏవైనా కాంప్లికేషన్స్ వచ్చి ఎవరో నా మీద కుళ్ళుపడి ఏదైనా చేసున్నారనుకో, అప్పుడు నువ్వే నా కేసుని టేకప్ చేసి వాదించి గెలిపించాలి. అదే అంటున్నా. డోంట్ ఫియర్. స్నేహ ఈజ్ హియర్. ఏం భయపడకు. నీకే కేసు వచ్చినా చెప్పు. నీకే ప్రాబ్లం వచ్చినా. ఈ లాయర్ స్నేహ ఆల్వేస్ బీ రెడీ. సరే నాకు టైం అవుతుంది. నేను లాయర్ ఎలా అవ్వాలి, ఏం చేయాలి అని ప్రిపేర్ అవ్వాలి కదా. సరే అయితే బాయ్ బాయ్. బాయ్. దీనికి ఏమొచ్చినా తట్టుకోలేం. సో మై డియర్ వ్యూవర్స్, విన్నారు కదా. సో ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కథలో నీతి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంతవరకు నా వీడియో చూశారు అంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ, అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.